ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాల పారాయణం శుభకరమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి తిరుప్పావై వ్రతం ఒక సాధనమని, ఒక తపస్సని తెలిపారు. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో టీటీడీ ఆండాల్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులచే నిర్వహిస్తున్న తిరుప్పావై ఉపన్యాస యజ్ఞంలో 26వ రోజు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమం నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా గీతా మందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డిని ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ చైర్మన్ చెన్సయ్య గుప్తా, ఐ మురళీకృష్ణ, పాలూరి శివప్రసాద్, మొవ్వ నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు స్వామితోటి స్నేహం చేస్తారు, ఒకళ్ళు స్వామికి కీర్తన చేస్తారు, ఒకళ్ళు స్వామి వారికి ఉపన్యాసం చేస్తారు, ఒకళ్ళు స్వామితోటి స్నేహం చేస్తాడు, అర్జునుడు స్నేహం చేసినట్టు స్నేహం చేస్తారు. ఇట్లా రకరకాలైన భక్తి పారవస్యంలో వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు రకరకాలుగా స్వామిని ఆరాధన చేస్తారు. ఈ వీళ్ళ నాన్నగారు విష్ణు చిత్తులు వారు శ్రీకృష్ణుడికి మాలల కైంకర్యం చేయడం అనేది ఆయన చేసుకున్నటువంటి భక్తి, మాలల కైంకర్యం. ఆయన ఆ మాలలు కూడా తాను తోటని ఏర్పాటు చేసుకొని తన స్వహస్తాలతోటి పాదులు తీసి దానికి నీళ్లు పెట్టి ఆ విధంగా వచ్చినటువంటి పూలనే స్వామికి సమర్పిస్తుంది. ఈయన ఒక వివాహం చేస్తుంది కాబట్టి ఆయన తండ్రి అంటున్నాం కాబట్టి ఈమెని ఆండాడు తల్లి అన్నారు. ఈమె సాక్షాత్తు మనకి తల్లి లాంటిది అన్నటువంటి. ఈమెకి మళ్ళీ ఇంకొక పేరు కూడా ఉంది, చూడి కొడుత నాంచియా అని అమ్మవారికి. అంటే ఏమిటి, ఈమె కూడా వాళ్ళ నాన్నగారు లాగా కొద్దిగా పెరిగి పెద్ద అయిన తర్వాత ఈమె కూడా మాలలు కొడుతూ స్వామివారికి సమర్పిస్తుంది. చూసి ఈ విగ్రహాన్ని నేను ఎందుకు వివాహం చేసుకోకూడదు అనుకుని వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నేను ఈయన వివాహం చేస్తాను. దేవుడు తెలియదు చాలా ఒప్పుకోకుండా అసలు ఇలా శ్రీకృష్ణుడిని పొందినటువంటి వాడు ఎవరు ఉన్నారా అని ఈమె వెనక్కి వెళ్ళి పరిశీలన చేసి చేస్తే ఆనాడు గోకులంలో ఉన్నటువంటి ఆనందమయ్యే ఆధ్యాత్మిక పీఠం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఆళ్వార్ వారి దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించి స్వర్ణ కంగ్రీత గ్రహీత, రజత కిరీట గ్రహీత, సుమధుర సాహితీ భూషణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిచే తిరుప్పావై ప్రవచనం గీతామందిరం గాంధీ రోడ్లో 26 రోజులుగా జరుగుతున్నది అంటేనే ఎంతో
ఎంతో పవిత్రమైన ఈ స్థలం అనేది కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు, గోదాదేవి అమ్మ ఆశీర్వాదాలు, కృష్ణ భగవానుడు ఆశీర్వాదాలు మీకు ఉండాలని బాగుంటు కుటుంబంతో ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ పొన్నూరు శ్రీనివాసులు గారు అంటేనే స్వర్ణ కంకణ గ్రహీత, రజిత కిరీట గ్రహీత, సుమధుర సాహితీ భూషణ శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారి చేత ఈ ప్రవచనాలు జరపటం, అందుకు గీతామందిరంలోని కార్యవర్గ సభ్యులు, భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరపటం అనేది నిజంగా చాలా అదృష్టం వారికి. గోదాదేవి గారిని అంటే ఆండాళ్ తిరువడిగడే శరణం, ఆ మహాతల్లిని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఈ ప్రవచనాలు కూడా పలుకుంటూ ఉన్నప్పుడు దివ్యమైన అనుభూతి అనేది కూడా కలుగుతుంది ఈ ప్రాంతంలో అనేది చెప్పేదాని కొరకు నాకు ఎప్పుడు కూడా అటువంటి అనుభూతి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్తున్నాను నేను. గీతామందిరం అంటేనే ఎన్నో రకాలుగా భజనలు కూడా ప్రతి నిత్యం కూడా జరుగుతూ చాలా బయట కార్యక్రమాల్లో కూడా చూసాం. మా భగవంతుడి కార్యక్రమాల్లో కూడా వారు కూడా రావటం, వాడు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది కూడా ఈ గీతామందిరంని ఈ విధంగా కాపాడుకొని రావటం అని అంటే ఎంతో గొప్పతరం విషయం. అది గాంధీ రోడ్లో కృష్ణ గారు, సురేష్ గారు, సురేఖ గారు అయితే వారి ఆధ్వర్యంలోనే ఇంతకాలికంగా అంటే పవిత్రమైన వారి సమయాన్ని కూడా ఎంతో వెచ్చిచ్చి వారు ఇక్కడే ఈ గీతామందిరాన్ని ఏ విధంగానైనా కూడా ఎప్పుడూ చక్కగా చూసుకొని చక్కగా మెయింటెనెన్స్ అనేది కూడా వారు చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారిద్దరిని కూడా అభినందిస్తూ, ఈ కార్యవర్గ సభ్యులు ఉన్నారు వారు కూడా దీనిలో పాల్పంచుకోవటం, అదేగాక భక్తులు ముఖ్యంగా కూడా ఎక్కువ మంది ఇక్కడ గీతామందిరంలో భక్తులు రావటం, వారి ఇక్కడ సమయాన్ని ఎంతో కూడా ఇచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటున్నారని అంటేనే ఎంతో చక్కటైన కార్యక్రమం జరిపిస్తున్నారని మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఈ తిరుప్పావై ప్రవచనాలని పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు అయితే మనకు ఒంగోలుకి ఏంటంటే వారు మరో చాగంటి మరో గరికపాటి వారి తలపెట్టున్న ఇక్కడ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక 4 రోజుల కార్యక్రమం ఉంది. దయచేసి భక్తులందరూ కూడా గీతామందిరం గాంధీ రోడ్లో ఉన్న గీతామందిరకు రాండి. ఈ తిరుప్పావై ప్రవచన ఈ విజయాలని కైవసం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో వారి కుమారుడు రాఘవరెడ్డి గారు కూడా ఎంపీగా ఒంగోలు నుంచి వారు ప్రాతినిధ్యం వహించి అఖండ విజయాన్ని సాధించాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు వారి కుటుంబం పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ గీతా మందిరం నిర్వహణలో కృష్ణ గారు, సురేఖ గారు వారు నిరంతరం సమయాన్ని కేటాయించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి కొద్దిగా ఇబ్బంది ఉన్నా సరే వారు వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. వారికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఎంతోమంది కార్యకర్తలు, ఈ మహిళా తల్లులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గీతామందిరం అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు
తాతా శ్రీనివాసులు గారు నాకు మిత్రుడు. ఆయన చక్కగా ఈ అవకాశాన్ని